శ్రీ గురుభ్యో నమః. భాద్రపద శుద్ధ అష్టమిని రాధాష్టమి అనే పేరుతో మనం పిలుచుకుంటాం. రాధాష్టమి అంటే రాధాదేవి అవతరించినటువంటి రోజు. భూలోకంలో రాధాదేవి ఎప్పుడైతే అవతరించిందో ఆ రోజున మనం ఆవిడ పేరు మీదుగా రాధాష్టమి అంటారు. దక్షిణ దేశంలో మనకి రాధాదేవి గురించినటువంటి వివరాలు అంత బాగా తెలియవు, కానీ ఉత్తర దేశానికి, ముఖ్యంగా పశ్చిమ భారతదేశానికి వెళ్ళినట్టయితే అక్కడ కృష్ణుడి కన్నా రాధను ఆరాధించటం అధికంగా కనపడుతుంది. గోలోకంలో రాసమండలంలో రాసము చెయ్యాలనేటటువంటి సంకల్పం గోలోక కృష్ణుడికి కలిగినటువంటి సందర్భంలో ఆయన యొక్క ఎడమ భాగం చెలిస్తే ఆ చారణంలో నుండి ఒక స్త్రీమూర్తి ఉద్భవించి వెంటనే ఆయన నర్చించటానికని పూలు తేవడానికి పరిగెత్తిందట. అలా రాసమునందు ఉద్భవించి ధావనము చేసింది గనక ఆవిడికి రాధ అనే పేరు వచ్చింది అని పురాణవేత్తలు, వేదవేత్తలు అంటారు అని మనకి బ్రహ్మవైవర్త పురాణంలో కనపడుతూ ఉంటుంది. అటువంటి రాధాదేవి గోలోకంలో ఉన్న కృష్ణుడు నిరంతరం నిత్య కిషోరావస్థలో ఉండి ఆనందంగా ఉంటూ ఉంటారు. సుదాముడి యొక్క శాప కారణంగా రాధాదేవి భూలోకంలో అవతరించటం జరిగింది. తాను భూలోకంలో అవతరించటానికన్నా ముందు అక్కడే విరజానది, ఆ తరువాత గోవర్ధన పర్వతము లేకపోయినట్టయితే తాను ఉండలేను అని అంది గనక అంతకన్నా ముందే కృష్ణుడు రాసమండలాన్ని, బృందావనంలో రాసమండలాన్ని, అందులో గోవర్ధన పర్వతాన్ని, ఆ విరజానదినే యమునా నది పేరుతో యమునా నదిగాను ఇవన్నీ అవతరింపచేశాడు రాధాదేవి అవతరించటానికన్నా ముందే. ఈవిడ వృషభానుడు, కళావతి అనేటటువంటి పేరు ఉన్న యాదవ దంపతులకు కుమార్తెగా జన్మించింది. ఈ కుమార్తెగా జన్మించేటప్పుడు కూడా అయ్యో నేను గర్భవాసాన్ని భరించాలా అని బాధపడిందిట. అక్కర్లేదమ్మా, ఆవిడ కళావతి గర్భవతి అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆవిడ గర్భంలో నుండి ప్రసవం అవుతూ ఉన్న సమయంలో వాయువు బయటకు వస్తుంది. ఆ సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళి అవతరించు, తల్లి గర్భంలో నువ్వు ఉండవలసినటువంటి అవసరం లేదు అనేటటువంటి ఒక వరం ఇచ్చిన తర్వాత ఆవిడ ఈ రకంగా అవతరించిందని. వీరే ఈ వృషభానుడు, కళావతి పూర్వ జన్మలో సుచంద్రుడు, కీర్తిద అనేటటువంటి పేరు ఉన్న వారని, వారు లక్ష్మి తమకు కుమార్తెగా జన్మించాలి అని కోరుకున్నటువంటి కారణంగా ఈవిడ రాధగా వారికి అవతరించిందని చెప్తూ ఉంటారు. ఈ రాధాదేవి భూలోకంలో అవతరించిన తరువాత కృష్ణుడు అవతరించినట్టుగా మనకి అనేక పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందువల్ల కృష్ణుడు రాధ కన్నా చిన్నవాడు అనే అపప్రథ ఉంది. కానీ ఇది 1 సంవత్సరం తర్వాత అన్న ఊహ చేసుకున్నట్టయితే ఆ వయోభేదాన్ని గురించి మనకున్న అనుమానాలన్నీ పటాపంచలు కావడం జరుగుతుంది. ఈ సుధామ శాప కారణంగానే నువ్వు లోకంలో అపనిందలకు పాలవుతావు అని అనడం వల్ల రాయణుడు అనబడేటటువంటి ఒకానొక శ్రీకృష్ణుడి పార్శ్వవర్తికి ఈవిడికి వివాహమైనట్టుగా ఒక కల్పన ఉంది. ఆ కల్పన కారణంగా ఆవిడ ముందే రాయణుడి యొక్క భార్యని, ఆ తర్వాత కృష్ణుడితో ఆవిడ కలిసి ఉందని మనం లోకంలో అనుకుంటాం. కానీ వీటి వెనక ఉన్న విషయాన్ని గనక గమనించినట్టయితే, అందులో ఉన్న అర్థాన్ని గనక తెలుసుకున్నట్టయితే రాధయే కృష్ణుడి కన్నా చాలా ప్రధానంగా పూజనీయురాలు అని. రా అన్న అక్షరాన్ని ఎవరైనా ఒక్కసారి ఉచ్చరిస్తే కృష్ణుడు వాళ్ళ వెంట పరిగెడతాట. ఎందుకని? ధ అన్న తర్వాత అంటారేమో, అలా అంటే రాధ అన్న పదం తనకి వినపడుతుంది, తన చెవులకు ఇంపుగా ఉంటుంది, సంతోషం కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో. రాధ నర్చించకుండా కృష్ణుడిని అర్చించినట్టయితే ఫలితం ఉండకపోగా నరకవాసం లభిస్తుందని కూడా ఒకసారి కృష్ణుడు చెప్పినట్టుగా మనకి బ్రహ్మవైవర్త పురాణంలో కనపడుతూ ఉంది. కనుక అటువంటి రాధాదేవి జన్మించిన రాధాష్టమి నాడు రాధని కృష్ణుడితో కలిపి అర్చించుకుందాం, పూజించుకుందాం. స్వస్తి.